వేడెక్కిపోయింది. మరీ ముఖ్యంగా ఇటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి భారీ వర్ష సూచన నేపథ్యంలో మరి ముఖ్యంగా విజయవాడకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి సినారియో ఉంది విజయవాడకు సంబంధించి ఎక్స్క్లూజివ్గా చూపించే ప్రయత్నం చేస్తోంది. అంతకన్నా ముందు మునిగిన విజయవాడకు సంబంధించి ఆ విజువల్ని చూసే ముందు ఒకసారి బ్రేకింగ్ పాయింట్స్ చూద్దాం. ఆ తర్వాత దీనికి సంబంధించి ఏపీలో ఎటువంటి సినారియో ఉంది మరి ముఖ్యంగా విజయవాడకు సంబంధించి ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ విజువల్స్ ని మీకు చూపించబోతోంది. ఆ ఎక్స్క్లూజివ్ విజువల్స్ ఏంటి అనేది మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. ఒకసారి బ్రేకింగ్ పాయింట్స్ చూద్దాం. బ్రేకింగ్ పాయింట్స్ చూసిన తర్వాత అప్పుడు డీటెయిల్ గా విజువల్కి వెళ్ళే ప్రయత్నం రిక్వెస్ట్ ఒకసారి బ్రేకింగ్ పాయింట్స్. ఎస్, సింగ్ నగర్ అంబాపురంతో పాటు అజిత్ సింగ్ నగర్ కండ్రింగా అలాగే సూర్యాపేట ఈ కాలనీలకు సంబంధించి 5 నుంచి 7 అడుగుల మేర వరద నీరు ఉంది. ఆర్టీవీ దగ్గర ఎక్స్క్లూజివ్ డ్రోన్ విజువల్స్ శాంపుల్ మీకు చూపించాను. ఇప్పుడు ఇన్ డీటెయిల్ గా ఎందుకంటే విజయవాడలో ఎటువంటి పరిస్థితి ఉంది అనేది మీకు ఎప్పటికప్పుడు ఆర్టీవీ మీ ముందు వచ్చే ప్రయత్నం చేస్తున్నా. అందరికన్నా ముందుగా అందరికన్నా వేగంగా అందరికన్నా ఖచ్చితంగా సమాచారం మీ ముందుంచే ప్రయత్నం చేస్తోంది. ఆర్టీవీ డ్రోన్ విజువల్స్ ని కూడా ఎక్స్క్లూజివ్ గా మీ ముందుంచే ప్రయత్నం చేస్తోంది. ఏ టీవీలో కావచ్చు, ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో కావచ్చు, డ్రోన్ విజువల్స్ మొత్తం విజయవాడకు సంబంధించినటువంటి సినారియో ఉంది అనేది మీ ముందుంచే ప్రయత్నం చేయలేదు అని ఇంకొకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఒకసారి ఆ విజువల్స్ చూడండి. ఇవన్నీ కూడా డ్రోన్ విజువల్స్ ఎక్స్క్లూజివ్ గా ప్రెసెంట్ విజయవాడలో ఎటువంటి పరిస్థితి ఉంది అనేది మీకు చూపించే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. సింగ్ నగర్ మునిగింది. సింగ్ నగర్ ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. పూర్తిగా విజయవాడకు సంబంధించి సింగ్ నగర్లో ఎటువంటి సినారియో ఉంది అనేది మీరు చూడొచ్చు. బుడమేరు కాలువకు సంబంధించి అక్కడ ఇబ్బందికర వాతావరణం. బుడమేరు వాగు ఇన్ఫాక్ట్ బుడమేరు కాలువ ఉప్పొంగి ప్రవహించడంతో పాటు వర్షపు నీరు ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షపు నీరు ఇటు కిందకి సంబంధించి అంటే దిగువ ప్రాంతాల్లో ఆ ప్రభావం చూపించడంతో ప్రస్తుతం సింగ్ నగర్ నీట మునిగింది. సింగ్ నగర్ తర్వాత ఇంకా ఎక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది అనేది ఒక్కసారి మీరు చూస్తే కనుక ఎటువంటి సినారియో ఉంది మీరు చూడొచ్చు. ఇదంతా కూడా డ్రోన్ విజువల్స్ని విజయవాడ 20 ఏళ్లలో ఎప్పుడూ చూడని విజయవాడని ఇప్పుడు అక్కడ వాసులు చూసినట్టు అర్థం చేసుకోవచ్చు అక్కడ ఎటువంటి సినారియో ఉందనేది. దీని తర్వాత ఇందిరానగర్కి సంబంధించి ఇదిగోండి ఇందిరానగర్ మీరు చూస్తే కనుక ఇది రహదారికి సంబంధించి పూర్తిగా ఆగిపోయింది. ఎక్కడ కూడా ఆ జనజీవనం ముందుకు కదలని పరిస్థితి. బ్రిడ్జ్లో మీరు ఇదిగో ఈ విషయంలో మీరు చూడొచ్చు. ఇక్కడ వ్యక్తి మీరు చూస్తే కనుక దాదాపుగా మెడలోతు అంటే భుజం లోతు అక్కడ వాటర్ ఉంది. దాంతో బ్రిడ్జ్ మీద నుంచి వెళ్తున్న వాళ్ళందరూ కూడా అక్కడ ఆగిపోయారు. దీంతో పాటు ఇందిరానగర్కి సంబంధించి ఇళ్లలోకి దాదాపుగా గ్రౌండ్ ఫ్లోర్ ఇదిగో మీరు చూస్తే కనుక దాదాపుగా గ్రౌండ్ ఫ్లోర్లోకి వాటర్ వచ్చేసిన పరిస్థితి మీరు చూడొచ్చు. ఇందిరానగర్లోకి వాటర్ వచ్చేసింది. ఇవన్నీ కూడా డ్రోన్ విజువల్స్. ఆర్టీవీ మాత్రమే ముందుంచే ప్రయత్నం చేస్తుంది. ఆర్టీవీ మీకు ఎప్పుడే చెప్పింది ప్రజల వైపు ఉంటుంది, ప్రజల కష్టాలకు సంబంధించి చూపించే ప్రయత్నం చేస్తుందని చెప్పి విజయవాడలో 20 ఏళ్లలో ఎప్పుడూ చూడని విజయవాడని ఈరోజు విజయవాడ వాసులు చూస్తున్నారు. వర్షాలకు సంబంధించి ఎడతెరపి లేకుండా వర్షాలు కురిసిన నేపథ్యంలో వాగులు వంకలు కాలువలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాత రాజేశ్వరిపేటకు సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. విజయవాడలో ఎక్కడ చూసినా ఇదిగో ఇటువంటి సినారియో, ఎక్కడ చూసినా ఇటువంటి వాతావరణం. ఈ నేపథ్యంలో మరిన్ని విజువల్స్ చూసే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రాజేష్, ఇటు కొత్త రాజేశ్వరిపేట కావచ్చు లేకపోతే సింగ్ నగర్ కావచ్చు, ఇలా ఎక్కడ చూసినా కూడా రహదారులకు సంబంధించి ఎక్కడ కనిపించట్లేదు, రోడ్లు కనిపించట్లేదు, పూర్తిగా నీట మునిగిన పరిస్థితి. ఈ నేపథ్యంలోని అక్కడ సినారియో ఏంటి, ఎందుకు ఇంతటి ఉప్పెన లాంటి వాతావరణం చెప్పుకోవాలి, ఎందుకు ఇటువంటి వాతావరణం అక్కడ? ఆల్ రైట్, మా ప్రతినిధి రాజేష్ మరి కాసేపట్లో ఫోన్లో కనెక్ట్ అవుతారు. ఏపీలో ఎడతెరకుండా ఏపీలో కంటిన్యూస్గా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారీ వర్షాలతో విజయవాడ నీట మునిగింది. ఇటు బుడమేరు ఉప్పొంగడంతో విజయవాడకు సంబంధించి సింగ్ నగర్ని వరద నీరు ముంచేసింది. కొత్త రాజేశ్వరిపేటకు సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. కొత్త రాజేశ్వరిపేట నీట మునిగిన పరిస్థితి ఇదిగో మీరు చూస్తే కనుక అదిగో అక్కడ మొత్తం ప్రజలందరూ కూడా ఇళ్లలోంచి బయటకు వచ్చేస్తున్నారు. ఇవి డ్రోన్ విజువల్స్. ఆర్టీవీ మాత్రమే విజయవాడ ప్రస్తుత పరిస్థితి ఏంటి, విజయవాడలో ఎటువంటి వాతావరణం ఉంది, విజయవాడ 20 ఏళ్లలో కని విని ఎరుగని వరదలను చూసింది అని అక్కడక్కడ చూసే ప్రయత్నం చేశారు. కానీ ప్రస్తుతం ఎటువంటి సినారియో మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. రాజేష్, ఎక్కడ చూసినా విజయవాడలో ఉప్పొంగి ప్రవహిస్తున్న కాలువలు వాగులు ఇలాగే ఇటువంటి సినారియో ఉందనే చెప్పుకోవచ్చు. ఎందుకు విజయవాడకు ఇంతటి భారీ వరదలు? అక్కడ వాళ్ళు ఏమంటున్నారు? అక్కడ స్థానికులు అయితే చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే రాత్రి వరకు బాగానే ఉంది, కానీ తెల్లవారుజామున బుడమేరుకు సంబంధించినటువంటి ఆ ఉధృతి పెరగడంతో పాటు ఒక 2-3 చోట్ల
ఆ బుడమేరు సంబంధించిన కాలువ సంబంధించినటువంటి కట్టలు తెగడంతో వాటర్ అంతా ఒక్కసారిగా పాత రాజరాజేశ్వరపేట కొత్త రాజరాజేశ్వరపేట ఈ మీదుగా ఇందిరా నాయక్ సంబంధించిన కాలనీ వైపు అదేవిధంగా పైపుల్ రోడ్డు ఇదంతా కూడా వచ్చేసిన పరిస్థితి. మరోవైపు బుడమేరు చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా ప్రస్తుతం అంతా వరద నీరుతోనే మొత్తం కూడా నిండిపోయిన పరిస్థితి. అక్కడ ఉన్న స్థానికులు అంటే 2-3 ఫ్లోర్లు ఉన్న బిల్డింగ్లు వాళ్ళు పైకి వెళ్ళి ప్రస్తుతం సేఫ్లో ఉన్నారు, కానీ కింద గ్రౌండ్ లో ఉన్న వాళ్ళు మొత్తం బయటకు వచ్చేసిన పరిస్థితి. కొన్ని చోట్లయితే రాలేని పరిస్థితిలో వాళ్ళంతా కూడా సహాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఒక్కసారిగా తెల్లవారుజామున ఈ పరిస్థితి అయితే ఎదురైందని చెప్తున్నారు. గంటకి ఉధృతి అయితే పెరుగుతుంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ప్రాంతానికి వెళ్లారు. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి అక్కడ పరిస్థితిని తెలుసుకోవడానికి ముఖ్యమంత్రి స్వయంగా వెళ్లారు. మంత్రి నారాయణ కూడా ఉదయం నుంచి అక్కడ ప్రాంతాల్లోనే ఉండి ఆయన సహాయక చర్యలు అయితే పర్యవేక్షిస్తున్నారు. గతంలో అంటే బుడమేరు అనేది ప్రతి వర్షాకాల సీజన్ లో దానికి వరద వస్తూ ఉంటుంది, కానీ ఎన్నడూ లేని విధంగా అంటే 15 సంవత్సరాల కిందట ఇదే స్థాయిలో ఉధృతి వచ్చిందని స్థానికులు చెప్తారు. మళ్ళీ 15 సంవత్సరాల తర్వాత ఊహించిన స్థాయిలో బుడమేరుకు సంబంధించిన వరద రావడంతో మొత్తం కూడా సింగనగర్ పరిసర ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జలమయం అయిపోయిన పరిస్థితి. జల దిగ్బంధంలో ప్రస్తుతం అక్కడ సింగనగర్ సంబంధించిన పరిసర ప్రాంతాలన్నీ ఉన్నాయని చెప్పాలి. పూర్తిగా అంటే ఇంతకుముందు మనం చాలా సందర్భాల్లో చూస్తే కనుక బుడమేరుకు సంబంధించిన ఇష్యూ అనేది చాలా సంవత్సరాలకు ఉంది. చాలా ప్రభుత్వాలు మారుతున్నాయి, కానీ బుడమేరుకు సంబంధించిన ఇష్యూ మీద ఎవరు కూడా ఫోకస్ చేయట్లేదు. ఆ వరద వచ్చినప్పుడల్లా 4 రోజులు హడావిడి చేస్తున్నారు, కానీ పూర్తి స్థాయి దాని శాశ్వత పరిష్కారం చూపట్లేదు. అయితే బుడమేరు ఇప్పుడు ఉప్పొంగడంతో ఈ మొత్తం ఈ ప్రళయానికి కారణమని చెప్తున్నారు. అంటే సింగనగర్ పరిసర ప్రాంతం కొంత లోతట్టు ప్రాంతమే, వర్షాలు వచ్చినప్పుడు కొంత నీరంతే నింకుతుంది, కానీ ఇప్పుడు ఎవరు ఊహించిన ప్రళయం అయితే ప్రస్తుతం అక్కడ జరిగిందని చెప్పాలి. అంతేకాదు ఆల్రైట్, రాజేష్ లైన్ డిస్కనెక్ట్ అయింది. ఒక్కసారి విజువల్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ప్రకాష్ నగర్ కి సంబంధించి పైపుల రోడ్ అది. మీరు ఎక్కడ చూడండి, సింగ్ నగర్ నుంచి మొదలుపెట్టి ప్రకాష్ నగర్ వరకు ఇప్పటి వరకు మనం చూసిన విజువల్స్ ఎక్కడ చూసినా కూడా డ్రోన్ విజువల్స్ మీరు చూస్తే కనుక ఆర్టీవీ మాత్రం మీకు ఎక్స్క్లూజివ్ గా చూపించే ప్రయత్నం చేస్తుంది. మీరు ఎక్కడ చూసినా వరదలకు సంబంధించి పూర్తిగా నీట మునిగిన వాతావరణం మీరు చూస్తున్నారు. రోడ్ల మీద బ్రిడ్జ్లకు సంబంధించి మరి ముఖ్యంగా ప్రజల జనజీవనం గురించి మాట్లాడుకున్నప్పుడు అక్కడ స్తంభించకపోయిందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. విజువల్స్ మీరు చూస్తున్నారు. పూర్తిగా ఎక్కడ చూసినా నీట మునిగిన విజయవాడే కనిపిస్తోంది. విజయవాడ బెంబెలెత్తిపోతోంది. వర్షాలు దంచి కొడుతున్న నేపథ్యంలో ఇటు వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి, కాలువలు కట్టలు తెంచుకొని ప్రవహిస్తున్నాయి. రోడ్ల మీదకు వరద నీరు భారీ స్థాయిలో చేరుకుంటోంది. విజయవాడలో గతంలో ఎప్పుడు చూడని విధంగా వర్షాలు ముంచెత్తాయని చెప్పుకోవాలి. కృష్ణమ్మ కట్టలు తెంచుకొని ఊర్లలోకి వచ్చిందా అన్నట్టు ఉంది అక్కడ వాతావరణం. ఎందుకంటే కృష్ణానదికి సంబంధించి మాట్లాడుకుంటూ ఉంటాం సాధారణంగా విజయవాడకి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు, కానీ విజయవాడ కృష్ణమ్మకు ధీటుగా మరో వరద ప్రవాహం మనకు అక్కడ కనిపిస్తోందా అంటే కనుక దాదాపు అక్కడ అవుననే మాట వినిపిస్తోందంటే అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం విజయవాడలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది కొత్త రాజేశ్వరిపేటకు సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఇక మరికొన్ని విజువల్స్ ను కూడా చూసే ప్రయత్నం చేద్దాం. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ లొకేషన్ పాత రాజేశ్వరిపేటకు సంబంధించి విజువల్స్ చూస్తున్నారు మీరు. పాత రాజేశ్వరిపేట కూడా పూర్తిగా నీట మునిగింది. ఏ రోడ్డు చూసినా, ఏ కాలువ చూసినా, ఇన్ఫాక్ట్ ఏ రోడ్డు చూసినా, ఎక్కడ చూసినా, ఏ బిల్డింగ్ ప్రాంగణం చూసినా, ఏ ఆఫీస్ దగ్గర వాతావరణం చూసినా, స్కూల్ కి సంబంధించి చూసినా, ఎక్కడ ఏ ఇంటి దగ్గర చూసినా ఇదిగో ఇటువంటి వాతావరణమే. పూర్తిగా పెట్రోల్ బంకులు కావచ్చు. పాత రాజేశ్వరిపేటకు సంబంధించి మాట్లాడుకుంటే ఇటు ఒక ఫుట్ఓవర్ బ్రిడ్జ్ మనకు కనిపిస్తోంది, ఒక బ్రిడ్జ్ మనకు కనిపిస్తోంది. బ్రిడ్జ్ దగ్గర వాతావరణం పాత రాజేశ్వరిపేటకు సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు, డ్రోన్ విజువల్స్. ఇన్ఫాక్ట్ మా ప్రతినిధి రాజేష్ లైవ్ లో కంటిన్యూ అవుతున్నారు. రాజేష్, ఈ విజువల్స్ ని షూట్ చేస్తున్నప్పుడు, ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో మీరుండి చూసిన పరిస్థితి ఒకలా ఉంటుంది, కానీ ఈ డ్రోన్ విజువల్స్ చూసినప్పుడు ఏమనిపించింది? డ్రోన్ విజువల్స్ తీస్తున్నప్పుడు అక్కడ సినారియో ఏంటి? ప్రస్తుతం ఏమైనా కంట్రోల్లోకి వచ్చిందా? వరద ప్రస్తుతానికైతే కంట్రోల్ రాలేదు, ఇంకా వరద కంటిన్యూ అవుతుంది. సహాయక చర్యలు అయితే కొంత ముమ్మరం అయితే చేశారు సచిన్. ఇంతకు ముందు ఆ డ్రోన్ విజువల్స్ తీసేటప్పుడు చాలా వరకు అంటే నిజంగా లోపలికి వెళ్ళలేని పరిస్థితి. ఆ పాత రాజేశ్వరి పేట కానీ లోపలికి వెళ్ళలేని పరిస్థితిలో చాలా ఇళ్ళు ఇంకా జల దిగ్బంధులు ఉన్నాయని విజువల్స్ చూసిన తర్వాత మనకి అర్థమవుతుంది. కొన్ని చోట్ల అయితే ఆ పశువులు కూడా పెడుతుంటారు. పశువులు కూడా ఆ వరదలో చిక్కుకున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో పూర్తిగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా తరలించే ఏర్పాట్లు అయితే చేస్తున్నారు, కానీ పూర్తిగా వరద తగ్గుముఖం పడితే
ఆల్ రైట్, ప్రస్తుత వర్షాల నేపథ్యంలో అక్కడ పరిస్థితి మీరు చూడొచ్చు, ఎప్పటికప్పుడు లైన్ డిస్కనెక్ట్ అవుతోంది. ఇటువంటి నేపథ్యంలో విజయవాడలో ఏం జరుగుతోంది, విజయవాడలో తాజా పరిస్థితి ఏంటి? తెలుగు మీడియాలో ఎవరూ మీకు ఇటువంటి విజువల్స్ చూపించలేదు. ఆర్టీవీ మాత్రమే గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళింది. ఎందుకంటే ఇటువంటి పరిస్థితుల్లో గల్లీలోకి వెళ్ళి చూడడం అనేది, గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి చూడడం అనేది కష్టం. ఈ నేపథ్యంలో విజయవాడలో ఏం జరుగుతోంది ప్రపంచానికి చూపించాలి. గత 20 ఏళ్లలో విజయవాడ ఎప్పుడూ చూడని వరదలివి, విజయవాడ కని విని ఎరుగని వరదలివి, కని విని చూడని వర్షాలివి. ఈ నేపథ్యంలో ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి అక్కడ వాగులు వంకలు, ఇళ్లలోకి వచ్చేసాయి, కాలువలు నిండిపోయాయి. ఇటు కృష్ణానది వరదలకు సంబంధించి నీటిని చూస్తే కనుక రెండు ఒకలాగే కనిపిస్తున్నాయా అన్నట్టు అక్కడ విజువల్స్ ఉన్నట్టు అర్థం చేసుకోవచ్చు. ఈ విజువల్స్ ని ఆర్టీవీ మాత్రమే, అవును మీ ఆర్టీవీ మాత్రమే అందరికన్నా ముందుగా మీ ముందు వచ్చే ప్రయత్నం చేస్తోంది. ఎక్స్క్లూజివ్గా తెలుగు ప్రజల కోసం, తెలుగు వారి కోసం, మరి ముఖ్యంగా ప్రపంచానికి చూపించే ప్రయత్నం. ఎందుకంటే దేశ విదేశాల్లో ఉంటారు, మా వాళ్ళు ఎలా ఉన్నారు, మా ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారు, మా విజయవాడ ఎలా ఉంది, విజయవాడ మీదుగా వెళుతున్న రైళ్లకు సంబంధించి కూడా వాటిని బంద్ చేస్తుంది. అంటే ఇన్ఫాక్ట్ కొన్ని రైళ్లు బంద్ అంటే అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతం విజయవాడ పరిస్థితి ఏంటి అనేది. మరి ముఖ్యంగా వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్న విజువల్స్ మీరు చూశారు. ఇన్ఫాక్ట్ ఎక్స్క్లూజివ్ విజువల్స్, డ్రోన్ విజువల్స్ ఎందుకు మరీ చెప్పే ప్రయత్నం చేస్తున్నారంటే కనుక మీ వాళ్ళకు షేర్ చేయండి. మీ ప్రాంతంలో సింగ్ నగర్ కావచ్చు, ప్రకాష్ నగర్ కావచ్చు, దాంతోపాటు ఇటు పాత రాజేశ్వరిపేట, కొత్త రాజేశ్వరిపేట, ఈ ప్రాంతాలకు సంబంధించి, అలాగే మరికొన్ని ప్రాంతాల్లో మీ ఇల్లు ఎలా ఉంది, మీ వాళ్ళు ఎలా ఉన్నారు, మీ బంధుమిత్రులు ఎలా ఉన్నారు, మీ స్నేహితులు ఎలా ఉన్నారు అనేది ఎవరికైనా చూపించాలనుకుంటే ఇదిగో ఈ ఫుటేజ్ని చూపించండి. ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా చూపించే ప్రయత్నం చేస్తోంది. ఆర్టీవీ మాత్రమే మీకు చూపిస్తోంది. అవును, ఆర్టీవీ మాత్రమే విజయవాడకు సంబంధించి ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది అనేది చూపించే ప్రయత్నం చేస్తోంది. విజయవాడ ఇలా మునిగిపోవడానికి కారణం ఏంటి, మీరేమనుకుంటున్నారనేది కింద కమెంట్ బాక్స్లో మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి. దాంతోపాటు విజయవాడ గత 15 ఏళ్లలో ఇటువంటి వరదలు చూడలేదు. 15 నుంచి 20 ఏళ్ళు అంటున్నారు, 15 నుంచి 20 ఏళ్లలో ఎప్పుడు చూడని వరదలని ఇప్పుడు చూస్తోంది. ఈ నేపథ్యంలో ఎలా వీటిని కంట్రోల్ చేయొచ్చు, ఎందుకు ఇటువంటి ఉప్పెన లాంటి వాతావరణం విజయవాడ ఎందుకు ఈరోజు చవి చూస్తోంది, బెజవాడ ఎందుకు బెంబేలెత్తిపోతోంది, ఇన్ఫాక్ట్ అటువంటి సినారియో బెంబేలెత్తిపోతున్న బెజవాడకు సంబంధించి ఏంటి సినారియో అనేది మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది, మీకు కళ్ళకు కట్టినట్లు చూపించే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. ఎక్స్క్లూజివ్ డ్రోన్ విజువల్స్ మీరు చూస్తున్నారు. డ్రోన్ విజువల్స్ ని ఆర్టీవీ మాత్రమే. ఎందుకు నేను పదే చెప్తున్నానంటే కనుక అక్కడ కష్టం ఎలా ఉంది, అక్కడ వాళ్ళు ఏమనుకుంటున్నారు, అక్కడ వాళ్ళు పడుతున్న కష్టం ఏంటి, బయట ప్రపంచానికి తెలియాలి. మన విజయవాడ ఎందుకు ఇంత ఇబ్బంది పడుతోంది, ఎక్కడ చూసినా ఇదిగో ఈ ఎర్రటి నీటి ప్రవాహమే, వరద నీరు కట్టలు తెంచుకొని ఊర్ల మీదకు పడింది. దీంతో ఒక్కసారి ఓవరాల్గా ఎలా ఉంటుంది విజయవాడ, ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది అనేది చూపించే ప్రయత్నం చేస్తోంది. నీట మునిగిన విజయవాడను ఆర్టీవీ మాత్రమే మీకు చూపించే ప్రయత్నం చేస్తుంది. ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. మరి ముఖ్యంగా నీటి ప్రవాహానికి సంబంధించి ఏ స్థాయిలో ఉంది అనేది మీకు చూపించే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆర్టీవీ మీకు ఎప్పుడో చెప్పింది, అందరికన్నా ముందుగా, అందరికన్నా వేగంగా, అందరికన్నా ఖచ్చితత్వంతో సమాచారం మీ ముందు ఉంచుతుందని చెప్పి నీట మునిగిన విజయవాడకు సంబంధించి విజువల్స్ మీకు చూపించే ప్రయత్నం చేస్తుంది మా ప్రతినిధి రాజేష్. అప్డేట్స్ అందించేందుకు గ్రౌండ్ లెవెల్లో ఉన్నారు. ఇన్ఫాక్ట్ అక్కడ నెట్వర్క్ కూడా ఎప్పటికప్పుడు కట్ అవుతుందంటే ప్రెసెంట్ విజయవాడ ఎటువంటి ఇబ్బందికర వాతావరణాన్ని ఎదుర్కొంటుందో అర్థం చేసుకోవచ్చు. నెట్వర్క్ కూడా డిస్కనెక్ట్ అవుతుందంటే విజయవాడ అసలు మన విజయవాడేనా, మనం చూస్తోంది మన విజయవాడనేనా, మన కొత్త రాజేశ్వరిపేటనేనా, మన ప్రకాష్ నగర్నేనా, అసలు కృష్ణానదిలో విజయవాడ వెళ్ళిందా, లేకపోతే విజయవాడకే కృష్ణానది వచ్చిందా అనేది ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా చూపించే ప్రయత్నం చేస్తోంది. ఎందుకు ఈ ప్రశ్నలు తలెత్తుతున్నాయంటే కనుక మీరు మీ కళ్ళతో మీరే చూడండి. ఆర్టీవీ డ్రోన్ విజువల్స్తో మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది. డ్రోన్ సహాయంతో విజయవాడ ప్రజల కష్టాలని ముందుంచే ప్రయత్నం చేస్తూ ఉంది. వరద బాధితులకు సంబంధించి ఎటువంటి సినారియో ఉంది, అక్కడ బెజవాడ వాసులు ఎటువంటి అంశాలకు బెంబేలెత్తిపోతున్నారు వరదల విషయంలో అనేది మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు విజయవాడ నుంచి లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. రాజేష్, ప్రస్తుతం ప్రకాష్ నగర్ కావచ్చు, లేకపోతే ఇందిరానగర్ కావచ్చు, ఇలా ఎక్కడ చూసినా కూడా వరద నీరే. సో ఇంతటి ఉప్పెనకు కారణం ఏంటి, ఇంతటి వరదలకు కారణం